గుంటూరు నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నిక కొనసాగుతోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ధన్యవాదాలు శ్వేత. గుంటూరు నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. కార్పొరేటర్లు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. స్టాండింగ్ కమిటీకి సంబంధించి 6 స్థానాలు ఉండగా 6 స్థానాలకు సంబంధించి మొత్తం 56 మంది కార్పొరేటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే ఎన్నికల టీడీపీ జనసేన నుంచి గెలిచినటువంటి కార్పొరేటర్లు 11 మంది అయినప్పటికీ కూడా సాధారణ ఎన్నికల తర్వాత చాలామంది వచ్చి కూటమి పార్టీలో చేరారు. కొంతమంది జనసేనలో మరికొంతమంది తెలుగుదేశం పార్టీలో చేరడంతో ప్రస్తుతం కూటమి బలం 30కి చేరుకుంది. కూటమికి సంబంధించిన కార్పొరేటర్లందరూ కూడా కొద్దిసేపటి క్రితమే గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయానికి చేరుకున్నారు. వారందరూ కూడా ఒక్కొక్కరుగా ఓటు వేసేందుకు అందరూ కూడా లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూడవచ్చు. 12 మొత్తం ఈ 6 స్టాండింగ్ కమిటీ స్థానాలకు సంబంధించి 12 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అయితే ఇప్పటికే కూటమి పార్టీలకు సంబంధించి 30 మంది కార్పొరేటర్లు వారందరూ కూడా ముందుగానే ఇక్కడ చేరుకోవడంతో 6 స్థానాలు కూడా కూటమి వశమైనటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం కార్పొరేటర్ కూటమి పార్టీకి సంబంధించి టీడీపీ జనసేన కార్పొరేటర్లకు సంబంధించి వారందరూ కూడా తీసుకొని ఎమ్మెల్యేలు గల్లా మాధవి అలాగే రామాంజనేయులు అజీర్ మహద్ ఈ ముగ్గురు కూడా కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకున్నారు. కొద్దిసేపట్లోనే వారందరూ కూడా ఒక్కొక్కరుగా వెళ్ళి ఓటు హక్కు వినియోగించుకుని అందరూ కూడా లోపలికి వెళ్తున్నారు. మొత్తం కార్పొరేషన్ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్పొరేటర్లు ఐడి కార్డు ఉన్న కార్పొరేటర్లు మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. మిగతా వారందరినీ కూడా ఎవరిని కూడా దరిదాపులకు రానిలేదు. ఈ ప్రాంతంలో 144 సెక్షన్ కూడా పెట్టడంతో పాటుగా పోలీసులు భారీగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం ఈ స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు సంబంధించి మనతో పాటు మాట్లాడేందుకు ఎమ్మెల్యే మాధవ్ గారు ఉన్నారు. మేడం, ఎట్లా ఈ స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు సంబంధించి ఎలా ఉండబోతున్నాయి ఫలితాలు? చాలామంది కార్పొరేటర్లందరూ కూడా మీ వైపు ఎక్కువ మంది కనిపిస్తున్నారు. సో ఎలా సాధ్యమైంది? అభివృద్ధిని ఎలా నగరంలో ముందుకు తీసుకెళ్ళబోతున్నారు అంతమంది కార్పొరేటర్లతో? ముందుగా భారీ మెజారిటీతో గెలవబోతున్నామండి. మీరే చెప్పారు ఎక్కువగా కార్పొరేటర్లు కనపడుతున్నారని. సో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు కనపడుతూ ఉన్నాయి. అదేవిధంగా గడిచిన 5 సంవత్సరాల్లో గుంటూరు కార్పొరేషన్ పరిధిలో ఏ ఒక్క పనులు జరగక గుంటలూరు మరింతగా లోయలూరులాగా తయారైన పరిస్థితి కనపడుతూ ఉంది. సో వీటన్నిటి నుంచి బయటపడాలి, అభివృద్ధి జరగాలి అని అంటే ముందు ఇక్కడున్న అసమర్థ ప్రభుత్వం దిగాలి. మరి కార్పొరేషన్లో తీసుకుంటే మేయర్ గారు వారి అనుచర వర్గం పూర్తిగా కూడా ఏ ఒక్క అభివృద్ధికి నోచుకోకుండా ఈ గుంటూరు పరిస్థితిని ఇంత దూరం తీసుకొచ్చిన పరిస్థితి. కాబట్టి ఇందులోంచి బయటికి రావాలి, ఎమర్జెన్సీగా ఎలక్షన్ జరగాలి. మన కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా గెలిచి తీరుతుంది. ఎందుకంటే అందరూ కూడా మీరు చూశారు, అందరూ వైసీపీ నుంచి కూడా ఆకర్షితులై ఈ యొక్క డెవలప్మెంట్ చూసి ఆకర్షితులై మన వైపు రావడం చూశారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో విజయం మనకు తథ్యం. ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారు మనతో పాటున్నారు. సరే, ఎట్లా ఈ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? కార్పొరేటర్లు అందరూ కూడా ఎక్కువ మంది కనిపిస్తున్నారు కదా. సో ఎందుకోసం వాళ్ళందరూ కూడా వచ్చి కుటుంబ పార్టీల వైపు మొగ్గు చూపారంటారు? గత సంవత్సరం నుంచి చూస్తూ ఉన్నాం. లాస్ట్ 5 yearsలో కూడా గుంటూరు నగరంలో అనుకున్నటువంటి అభివృద్ధి, ప్రజలు ఆశిస్తున్నటువంటి అభివృద్ధి వైసీపీ నాయకత్వం ఏదైతే ఉందో ఇవ్వలేకపోయింది. ఈరోజు కూటమి నాయకత్వం ఏర్పడిన తర్వాత ఈ 8 నెలల్లోనే దాదాపు నగరంలో 25 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలతో పాటు కొత్త ప్రణాళికలతో ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అందుకని అభివృద్ధిని ఆకాంక్షించేటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా కూటమి నాయకత్వాన్ని బలపరచడానికి, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి ప్రాంతాన్ని శరవేగంగా ఏ విధంగా అయితే అభివృద్ధి చెందుతా ఉందో ఆనుకున్నటువంటి గుంటూరు నగరాన్ని కూడా అభివృద్ధి ఆశిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు కూటమి నాయకత్వాన్ని ఈ 6 అభ్యర్థుల్ని ఎన్నిక చేసుకొని తద్వారా నగర అభివృద్ధికి సహకరిస్తారని ఆశిస్తా ఉన్నాం. మనతో పాటు కార్పొరేటర్ కొమ్మినేని గారు ఉన్నారు. సార్, ఎట్లా దాదాపు 4 ఏళ్ల పాటు కొత్త కౌన్సిల్ ఏర్పడింది, ఎట్లా వాళ్ళందరూ అభివృద్ధి చేయకుండా కేవలం రాజకీయాలకు పరిమితమయ్యారు? గుంటూరు నగర అభివృద్ధి ఎలా కుంటుపడింది వైసీపీ మేయర్ కానీ వీళ్ళందరి కారణంగా? వీళ్ళందరూ గత 4 సంవత్సరాల నుంచి కార్పొరేషన్ ఏర్పడింది. కార్పొరేషన్ ఏర్పడిన నుంచి వర్గ వివాదాలతోటి సంపాదన ఎట్లా ఉంది అదే దృష్టితో పనిచేశారు తప్ప నాయకులు ప్రజలకు ఏం కోరుకుంటున్నారు, ప్రజల వద్దకి వెళ్ళి ఏ రోజు కూడా మీరేమిటి ఎట్లా ఉన్నారు ఏందని పరామర్శించింది లేదు. అందరూ కూడా దోచుకోవడానికే ప్రిఫరెన్స్ ఇచ్చారు. అలానే ఈ గవర్నమెంట్ వచ్చినాక 7 నెలల్లోనే అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు గత 5 సంవత్సరాల్లో ఎక్కడా కూడా ఒక రోడ్డు అనేది కూడా సరైనది వేయలేదు. ఈ 7 నెలల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్యాచ్ వర్క్ అనే పేరు పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా రోడ్డు గుంతలు లేకుండా చేయటం కానీ, ఇంకా వేరే సంక్షేమ పథకాలు కూడా ఇన్ టైంలో అందించడం కానీ ఇట్లాంటివన్నీ చేయబట్టే ప్రజలు గమనించారు.
ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలకి ఇప్పుడు జరిగిన 7 నెలలకి ఎట్లా ఉంది అనేది అభివృద్ధి అనేది కొనసాగుతుంది. కాబట్టి ఇప్పుడు మా ఎమ్మటి కూడా వైసీపీ కార్పొరేటర్లు కానీ వాళ్ళందరూ సోదరులందరూ కూడా మంచి కార్యక్రమానికి మనం సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా మాతోటి వచ్చి ఈ యొక్క స్టాండింగ్ కమిటీని కనుక గెలిపించుకుంటే ఇంకా అభివృద్ధి కార్యక్రమాల్లో గుంటూరు నగరాన్ని అభివృద్ధి దిశలో ముందుగా నడిపించవచ్చని వాళ్ళ ఆకాంక్ష. మనతో పాటు కార్పొరేటర్ వరప్రసాద్ గారు ఉన్నారు. సార్, ఎట్లా ఇప్పుడు వైసీపీ కార్పొరేటర్లందరూ ఎందుకోసం ఈ కూటమి పార్టీల వైపు వచ్చారు? త్వరలో మళ్ళీ మేయర్కి సంబంధించి కూడా అవిశ్వాసం పెట్టేటువంటి అవకాశం అని చెప్పేసి అంటారు. ఏంటి వాస్తవాలు ఏంటి దీనికి సంబంధించి? వాస్తవంగా చూసుకుంటే ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు అట్లాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులు కానీ సంక్షేమ పథకాల గురించి కానీ అట్లాగే ఇక్కడ నగరపాలక సంస్థ పరిధిలో మీరు చూసుకుంటే స్థానిక శాసనసభ్యురాలు మాధవి గారు, నసీర్ గారు, అట్లే రామాంజనేయులు గారు కూడా ప్రజల్లోకి చొచ్చుకొని వెళ్తా వాళ్ళ సమస్యలను పరిష్కరించడం చేస్తున్న అభివృద్ధి పనులను చూసి వైసీపీ కార్పొరేటర్లు కూడా వాళ్ళు ఏ విధంగా మనం అభివృద్ధిలో భాగం పంచుకుందాం, అట్లా వైసీపీ పార్టీలో 4 ఏళ్లలో వాళ్ళకి నగరపాలక సంస్థ పరిధిలో వాళ్ళకు కూడా ఏం చేయలేదు. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు జరుగుతాయి. పార్టీలను పక్కన పెట్టి వాళ్ళు ఈ రోజున చూస్తూ ఉన్నారు. మీరు స్టాండింగ్ కమిటీ ఎలక్షన్లో మేము 6 అభ్యర్థులతో పోటీలో నుంచున్నాము. మాకు ఈ అభివృద్ధి పనులు చూసి వాళ్ళ పార్టీ నుంచి 6 కార్పొరేటర్లు వచ్చారు. ఇంకా వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. మీరు అన్నారు మేయర్ ఎలక్షన్లో కూడా ఇంకా చాలా మంది కార్పొరేటర్లు చేరతామని చెప్పి మాకు సంకేతాలు వస్తున్నాయి. కాబట్టి మీరు కేవలం అభివృద్ధి, కొంతమంది అడుగుతా ఉన్నారు మీరు ఏదో భయపెట్టి ప్రలోభ పెట్టి కార్పొరేటర్లు మార్చారని, అట్లాంటిది ఏమీ లేదు. కేవలం మా ఎమ్మెల్యేలు కానీ మా ముఖ్యమంత్రి వాళ్ళు కానీ చేస్తున్న అభివృద్ధి పనులు చూసే వాళ్ళందరూ పార్టీ మార్చి వస్తూ ఉన్నారు. మేము ఈ స్టాండింగ్ కమిటీ ఎలక్షన్లో గెలుస్తున్నాము ఖచ్చితంగా. అట్లాగే రేపు రాబోయే ఎన్నికల్లో మా ఎమ్మెల్యేలు కూడా మేయర్ని దించడానికి ప్రణాళిక రచిస్తూ ఉన్నారు. మేయర్ని కూడా దించి మా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి మేయర్గా ఉండబోతున్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మనతో పాటు వైసీపీ నుంచి కూటమిలోకి వచ్చినటువంటి మా మొహిద్దీన్ చిష్టి ఉన్నారు. ఎందుకోసం ఈ తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు? కారణాలు ఏంటి? 3-4 ఏళ్ల పాటు అక్కడ వైసీపీలోనే ఉన్నారు కదా, ఎందుకోసం వచ్చారు? ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక నగరంలో ఎలాంటి మార్పు కనిపిస్తోంది? గత 4 సంవత్సరాలుగా అభివృద్ధి అనేది ఎక్కడ కనబడలా. ప్రజలకి అందుబాటులో ఉండి మేము కార్పొరేటర్లుగా శూన్యంగా కనబడటమే కానీ అభివృద్ధి కోసం ప్రజలకి పరిపాలించే ప్రజలు ఎన్నుకున్న నాయకులుగా మేము ఒక కార్పొరేటర్ స్థాయి కార్పొరేటర్గా ప్రజాప్రతినిధులుగా మేము ఎన్నుకున్న వాళ్ళందరినీ కూడా 4 సంవత్సరాల నుంచి పూర్తి స్థాయిలో మనకి విలువలు లేకుండా మనకి డివిజన్ స్థాయిలో పనులు లేక ఇబ్బంది పడుతున్నాం. అందుకే గత ప్రభుత్వంలో మన నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అమరావతి క్యాపిటల్ సిటీగా డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ మనకి అమరావతి కూడా కావాలా, ప్లస్ గుంటూరు నగరానికి అభివృద్ధి చేయాలని చెప్పేసి ప్రజలు ఏదైతే మమ్మల్ని ఎన్నుకున్నారో ఆ ప్రజల కోరిక మేరకు మేము పార్టీలో చేరాల్సి వచ్చింది. అలాగే కూటమి ప్రభుత్వం ఎన్నుకున్న తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానంగా మేము కూడా ఆయనతో పాటు ఇక్కడ ఉన్న స్థానిక కార్పొరేటర్లు, అలాగే ప్రజాప్రతినిధులైన శాసనసభ్యులు, ఈస్ట్ మన నసీర్ అహ్మద్ గారు, వెస్ట్ గల్లామాధవి గారు, అలాగే మన పత్తిపాటి నియోజకవర్గం రామాంజనేయులు గారు, అందరూ శాసనసభ్యులందరూ కూడా కలిసికట్టుగా కార్పొరేటర్లుగా మంచి విలువలు ఇస్తున్నారు, ఉన్నత స్థాయి గౌరవం ఇస్తున్నారు. మనకి అందరూ కూడా ప్రజల వరకు కావాల్సిన సదుపాయాలన్నీ కూడా కలిగిస్తున్నారు. మేము ఏదైనా పని ఉందంటే ఎమ్మటే స్పందిస్తున్నారు, మన కోసం చక్కగా పనిచేసి పెడుతున్నారు. మేము కూడా ప్రజలకు భరోసాని తీసుకురాబోతున్నాం. అలాగే ఈరోజు జరుగుతున్న నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీకి 6 సభ్యులు కూడా గెలవబోతున్నారు. ఖచ్చితంగా నగరానికి ఈ 4 సంవత్సరాల నుంచి చేయలేని మంచి పరిపాలన ఈ 1 సంవత్సరంలో అయినా మేము చేసి చూపిస్తామని చెప్పేసి మేము అందరం కూడా కంకణం కట్టుకొని ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు అందరూ కూడా ప్రజల కోరికల మేరకు ఏదైతే రోడ్లు కానీ, వ్యవస్థ కానీ, డ్రైనేజ్ కానీ, విద్యారంగం కానీ, అనేక సంక్షేమ పథకాలు కూడా మేము ప్రజల వద్దకు తీసుకెళ్తాం, మంచి పరిపాలన అందిస్తామని చెప్పేసి ప్రతి ఒక్కరు తెలియజేసి సెలవు తీసుకున్నాం. ఇది గుంటూరు నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీకి సంబంధించి సమాచారం. మొత్తం 56 మంది కార్పొరేటర్లు ఉండగా 30 మంది ఇప్పటికే కూటమి పార్టీలకు సంబంధించి ఇక్కడికి కనిపిస్తుండడంతో స్పష్టమైనటువంటి ఆధిక్యం కనిపిస్తోంది. ముందుగానే కొద్దిసేపట్లో వాళ్ళందరూ కూడా ఓటేందుకు ఒక్కొక్కరుగా లోపలికి వెళ్తూ ఉన్నారు. ఎందుకంటే మొత్తం 12 మంది పోటీలు ఎదురున్నారు. 12 మంది ఆ అభ్యర్థులకు సంబంధించి ఎదురుగా కూడా టిక్ మార్క్ వేసి తమ ఓటు హక్కును నమోదు చేయాల్సి ఉంటుంది. కాబట్టి అందరూ ఒకసారి పూర్తి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఓటింగ్ అంత చేసేందుకు వీలుగా కూడా ఒక ఇద్దరు ముగ్గురు లెక్కన లోపలికి పంపిస్తూ ఉన్నారు.
కూటమి పార్టీలకు సంబంధించి మొత్తం 30 మంది ఇప్పటికే ఇక్కడ కనిపిస్తుండగా వైసీపీకి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా ఈ దరిదాపుల్లో కూడా లేరు. వారు ఆ ఓటింగ్ ప్రక్రియ పాల్గొనేందుకు వస్తారా లేదని కొంత అనుమానంగా కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పరిణామాలు కావచ్చు, లేకపోతే ఈ ట్రెండ్ అంతా చూస్తుంటే ఇంకా తప్పనిసరిగా స్టాండింగ్ కమిటీ 6 స్థానాలు కూడా పూర్తిగా కూటమి పార్టీ కైవసమైనటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కూటమి పార్టీల నుంచి 5 మంది టీడీపీ, అలాగే ఒక జనసేన అభ్యర్థి నామినేషన్లో పోటీలో ఉన్నారు. కాబట్టి మొత్తం 6 స్థానాలు కూడా కూటమి వశమయ్యే అవకాశాలు ఉన్నాయి. మనతో పాటు కార్పొరేషన్లో టీడీపీ కూటమికి సంబంధించిన నాయకులు కోవెలమూడి నాని గారు ఉన్నారు. సార్, ఎలా చూడాలి ఇప్పుడు మారుతున్న రాజకీయాలను ఎలా చూడాలి? మొత్తం చాలా మంది కనిపిస్తున్నారు, మీ పార్టీ 30 మంది కనిపిస్తున్నారు, ఎలా చూడాలి? గత 8 నెలలుగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ ఆంధ్ర రాష్ట్రం పునరభివృద్ధి కార్యక్రమాలు చూసి చాలామంది వైసీపీ కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలు జాయిన్ అయ్యారు. తప్పకుండా కూటమి అభ్యర్థులు 6 కూడా అఖండ మెజార్టీతో గెలవబోతున్నారు. సాయంత్రం మీరు రిజల్ట్స్ చూస్తారు కూడా. ఇది వైసీపీకి సంబంధించిన వాళ్ళు కూడా క్యాంపు నుంచి ఇప్పటికే నగరపాలక సంస్థ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. వారు వస్తున్నటువంటి బస్సు కూడా నగరపాలక సంస్థ కార్యాలయం వద్దకు చేరుకుంది. అయితే ఇప్పటికే 30 మంది కార్పొరేటర్లు టీడీపీ తరపున వారందరూ కూడా, టీడీపీ జనసేన కూటమి తరపున వారందరూ కూడా ఇప్పటికే లోపలికి వచ్చి ఓటు హక్కు వినియోగించేందుకు వారందరూ కూడా వెళ్తున్నారు. సగం మంది ఇప్పటికే ఓటు హక్కు కూడా వినియోగించుకున్నటువంటి పరిస్థితి ఉంది. వైసీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు కూడా ఓటు వేసేందుకు అయితే వచ్చారు. వారిని ఎమ్మెల్సీలు చంద్రగిరి యేసురత్నము, వీళ్ళు మేయర్ కావటి మనోహర్ నాయుడు వీళ్ళందరూ కూడా తీసుకొని వారు నగరపాలక సంస్థ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఈ వరుసగా జరిగినటువంటి ఓటింగ్ ప్రక్రియలో తర్వాత వైసీపీ వాళ్ళు కూడా ఓటు వేయనున్నారు. అయితే ప్రస్తుతం ట్రెండ్ దీని ప్రకారం అంతా చూస్తే ఇంకా తప్పనిసరిగా తెలుగుదేశం జనసేన కూటమికి సంబంధించి ఈ స్టాండింగ్ కమిటీని కైవసం చేసుకున్నటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే 56 మందిలో 30 మంది ఇప్పటికే కూటమి పార్టీ వైపు మొగ్గు చూపినటువంటి పరిస్థితి. అందరూ కూడా కార్పొరేటర్లు అందరూ కూడా వచ్చి తమ ఓటు వేసేందుకు, కూటమి సంబంధించి ఓటు వేసేందుకు అయితే వారందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. 15 మంది వరకు కూడా ఇప్పటికే లోపలికి వెళ్ళి ఓటు హక్కు కూడా వినియోగించుకున్నారు. మరొక 15 మంది బయట వేచి ఉన్నారు. వారందరూ కూడా మరికొద్దిసేపట్లో ఓటు వేయనున్నారు. వైసీపీకి సంబంధించి వారందరూ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ప్రైవేటు ఆర్ఎన్ ట్రావెల్స్ బస్సులో వారందరూ కూడా హైదరాబాద్ నుంచి కొద్దిసేపటి క్రితమే ఈ గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయం వద్దకు అయితే చేరుకున్నారు. వారందరూ కూడా కొద్దిసేపట్లో వారందరూ కూడా తమ ఓటు అయితే వినియోగించుకొని ఉన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిణామాలు ఇవంతా కూడా చూసుకుంటే కనుక తప్పనిసరిగా ఈ గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్లో, స్టాండింగ్ కౌన్సిల్లో తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి జెండా ఎగరనుంది. 6 స్థానాలు అయితే మొత్తం వారే కైవసం చేసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరొక 2 నెలల్లో ఈ మేయర్ పదవి కాలానికి సంబంధించి 4 సంవత్సరాల పూర్తవుతుంది. అంటే ఇంకొక సంవత్సరం వాళ్ళకి ఉన్నప్పటికీ కూడా ఏది అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు 4 ఏళ్ల వరకు అవకాశం ఉండదు. 4 ఏళ్ల తర్వాత అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి త్వరలో అవిశ్వాస తీర్మానం పెట్టి మేయర్ని కూడా దించుతాము, ఎందుకంటే నగర అభివృద్ధిని అడ్డుకుంటూ ఉన్నారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ సభ్యులు చెప్తున్నారు. అంటే మార్చి నెలలో మేయర్ పైన కూడా అవిశ్వాసం తీర్మానం పెట్టేందుకైతే వారందరూ కూడా సిద్ధమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ అలీతో పూర్ణ చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు.